చైత్రమాసంలోని శుక్లపక్షం 9వ రోజైన నవమి రోజు విష్ణు 7వ అవతారమైన శ్రీరాముడు అయోధ్యలో పుట్టాడు. కులగురువైన వశిష్ఠుడు నారాయణలోని 2వ అక్షరమైన రాను, నమశివాయలోని 2వ అక్షరమైన మాను కలిపి రామ అనే శక్తివంతమైన పేరును పెట్టారు. శ్రీరామచంద్రుడు రావణాసుడి కన్నా ముందే 14,000 మంది రాక్షసులను వధించాడు. లంకలో రావణుణ్ణి వధించిన తరువాత విభీషణుడికి రాజ్యాధికారాన్ని ఇచ్చి సీతతో పుష్పక విమానంలో అయోధ్యకు తిరిగి వచ్చాడు. అప్పుడు కులగురువైన వశిష్ఠుడు శ్రీరాముని జడలను కత్తిరింపజేసి 4 సముద్ర జలాలను తెచ్చి అభిషేకం చేయించగా తలస్నానం చేసిన శ్రీరాముడు చక్కనైన పట్టు వస్త్రాలను, ఆభరణాలను వేసుకుని మెడలో పూలమాలతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. రాముడిని అలా చూస్తున్న ప్రజలకు 2 కళ్ళు సరిపోవడం లేదు. సింహాసనంలో కూర్చున్న రఘురాముడికి రాజ్యాభిషేకాన్ని చేశారు. తరువాత కొంతకాలానికి వాల్మీకి ఆశ్రమంలో సీతకు లవకుశలు పుట్టారు. లక్ష్మణుడికి అంగదుడు, చిత్రకేతువు, భరతుడికి తక్ష పుష్కలుడు, శత్రుఘ్నుడికి సుబాహువు, శృతసేనుడనే కొడుకులు పుట్టారు. సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో భూమిలోకి ప్రవేశించిన తరువాత శ్రీరాముడు పూర్తి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 13,000 సంవత్సరాలు అఖండ అగ్నిహోత్ర కర్మను నిర్వహించి ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత వైకుంఠానికి వెళ్ళిపోయాడు. రమ్యమైన తారక మంత్రాన్ని ఎప్పుడూ స్మరిద్దాం. జై శ్రీరామ్.